हेलो, मैं मुकेश अंबानी बात कर रहा हूँ मुंबई से. సార్ నమస్తే సార్. ఏంటి మీరు ఆడుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నా, ఒక టాలెంటెడ్ వస్తే అన్ని పెద్ద ఆయన తీసుకొస్తే మీరు పాడకుండా చేసినట్ట. గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ, హీ మస్ట్ హ్యావ్ టు సింగ్. నేను హుక్కుం చేస్తున్నానని. ఇంకేంటి ఉణుకుడు. ముఖేష్ అంబానీ గారి సత్యమైనటువంటి శ్రీమతి నీతా అంబానీ గారు ఫోన్ చేశారు. అదే సడన్గా ఆయన అన్నారు, నీతా మేడం గారు. నీతా అంబానీ మేడం. నీతా మేడం జీ నమస్కార్. సార్ నిజంగా కాల్ చేశారా? నిజంగా కాదు, మరి డౌట్ వచ్చింది. ఇలా కొట్టుకున్నా మొత్తం ఏమనుందా అని లేదు. ఆవిడ వాయిస్ నాకు గుర్తుపడతాను. ఎందుకు తెలిసిన, చాలా వీడియోస్ నేను చూస్తాను ఆవిడ. ముఖేష్ అంబానీ గారివి కానీ, మేడం నీతా అంబానీ గారి కానీ ఎక్కడ వెళ్ళినా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాగ్గేయకార అవార్డ్, సంగీత రత్న అవార్డ్, ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డ్, ఇన్ని అవార్డులు పొందిన మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత, ప్లేబ్యాక్ సింగర్ ఆదిత్య రామ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. పొలిటీషియన్స్ మీద, ఆధ్యాత్మికవేత్త మీద చాలా చక్కగా పాటలు పాడారు సార్. ఇంతకు ముందు వీడియోలో చాలా కామెంట్స్ వచ్చాయి. సార్ నిజంగా మీరు పెద్ద డైరెక్టర్ అవుతారు, మీకు ఛాన్సెస్ వస్తాయి, పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి అని అంటున్నారు. ఎంతో చక్కగా మా ప్రేక్షకులు కూడా మిమ్మల్ని ఆదరిస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఏమైనా కాల్స్ వచ్చాయా పొలిటీషియన్స్ నుంచి లేదా సెలబ్రిటీస్ నుంచి? తప్పకుండా. ఈ ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఆ గణనాథుని, మిగతా దైవాల్ని ప్రే చేసుకుంటూ శుభప్రదంగా ప్రార్థిద్దాం. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిథయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. దక్షిణామూర్తయే నమః. ఓం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్ను కన్యా భవేత్. ఇప్పుడు చెప్పమ్మా. తప్పకుండా చెప్తాను సార్. మీరు ముందు వీడియోలో ఎంతో చక్కగా పాటలు పాడారు, దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మాకు ఒకసారి తెలియజేయండి సార్. రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఎర్లీ మార్నింగ్ ఒక నేను అనుకున్నటువంటి, నాకు కూడా ఒక సందేహం సార్. ఎవరో ప్రపంచంలోనే కుబేరులుగా 2వ స్థానంలో ఉన్న వ్యక్తి మీకు కాల్ చేశారు, మాట్లాడారు అని. ఒక్కసారి ఆ వ్యక్తి ఎవరో మా ప్రేక్షకులకు కూడా తెలియజేయండి. మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయో వాళ్ళకు కూడా తెలియాలి కదా, వాళ్ళు ఆదరిస్తున్నందుకు. అవును, తప్పకుండా. మార్నింగ్ 8-8:30 ప్రాంతం అనమాట ఒక కాల్ వచ్చింది. ఎవరంటే అతను అందరికీ ప్రముఖ పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ముళ్ళపూడి వారంటే తక్కువ నీకు గుర్తొస్తుందేమో. అతను ప్రొఫెసర్ అన్నమాట. అండ్ వచ్చేసి ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్. 1-2 చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు
డాక్టరేట్ కూడా ఆయన పిహెచ్డి చేశారు. సో అతని దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మార్నింగే. సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్రొఫెసర్ గారు గుడ్ మార్నింగ్ అంటే ఆయన ఏమంటారు తెలిసిన, హాయ్ పద్మవిభూషణ్ ఆదిత్యరామ్, హౌ ఆర్ యు మ్యాన్. ఆయనకి ఒళ్ళు పులకరించేస్తుంది. ఆహా, చాలా ఒక వినడానికే చాలా ఆనందకరం. ఆయన ఏంటంటే డల్గా ఆయన అంటారు ఎప్పుడు, అలాగే అంటారు హాయ్ ఆదిత్యరామ్ హౌ ఆర్ యు మ్యాన్ అని. కానీ అమ్మా మొత్తం తొలిపోతుందంట. సార్ ఏంటి సార్ చెప్పండి సార్, ఏంటి విశేషం అని చెప్పి, ఏం లేదు సార్ మామూలేను. లైన్లో ఎవరు చెప్తాను, ప్రపంచంలో అంటే మన హైదరాబాద్ కాదు, రాష్ట్రం కాదు, స్టేట్ కాదు, ఇండియా కాదు, టోటల్ విశ్వం అంటే ప్రపంచంలో కుబేర్లు అంటే లక్ష్మీదేవి, ధనలక్ష్మి. సో అందులో ప్రపంచ స్థానంలో రెండవ స్థానం పొందినటువంటి ముఖేష్ అంబానీ గారి సత్యమైనటువంటి శ్రీమతి నీతా అంబానీ గారు ఫోన్ చేశారు. అదే సడన్గా ఆయన అన్నారు, ఆదిత్యరామ్ సార్ చెప్పండి సార్. నీతా మేడం గారు లైన్లో ఉన్నారు. నీతా మేడం గారు, నీతా అంబానీ మేడం. నీతా మేడం జీ నమస్కార్. సార్ నిజంగా కాల్ చేశారా? నిజంగా కాదు, మరి డౌట్ వచ్చింది. ఇలా కొట్టుకున్నా మొత్తం ఏమైనా ఉందా అని లేదు. ఆవిడ వాయిస్ నాకు గుర్తుపడతాను. ఎందుకు తెలిసిన, చాలా వీడియోస్ నేను చూస్తాను ఆవిడ, ముఖేష్ అంబానీ గారివి కానీ, మేడం నీతా అంబానీ గారి కానీ, ఎక్కడ వెళ్ళినా ఆవిడ వాయిస్ నాకు రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇంట్లో అన్ని, ఈమె మెయిన్ గోపిక, రాణి, దాని రాధ, గోపికలు ఎంతోమంది ఉంటారు. అదే హిందీ పాటకి ఒకటి చేసి డ్యాన్స్ చేశారు. ఆవిడ మాట్లాడినవన్నీ వింటుంటాం కాబట్టి ఈజీ గుర్తుపట్టవచ్చు. అంటే ఫస్ట్ కాల్ చేయగానే ఏమన్నారు సార్ నీతా అంబానీ గారు? ఏమనలేదు. ఫస్ట్ నేనే వణికిపోయి, అది కళా నిజమా, ఒక చిన్న నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్, చిన్న మ్యూజిక్ డైరెక్టర్ కానీ, చిన్న హీరో కానీ ఆవిడ ఫోన్ చేయడు. ఒకవేళ బై మిస్టేక్ నెంబర్ తీసుకున్నా వాళ్ళు బిల్డప్ ఇస్తారు, ఫోన్లు ఎత్తరు. చిన్నవాళ్ళు అంటే నాకన్నా కొంచెం పేరుంది అనుకో, పెద్దవాళ్ళు ఎప్పుడు చాలా రాయల్గా ఉంటారు. అయితే నమస్కారం మేడం, నమస్కారం అంటే నమస్తే ఆదిత్యరామ్, నువ్వు కూడా ఎప్పుడు సంబోధించలే, అంత పెద్ద. ఇంకో విషయం అయితే చాలా స్మూత్ మాటలో సున్నితత్వం అన్నమాట, చాలా లలితంగా ఉంటుంది ఆవిడ. అంటే సరే ఏదో మాట్లాడిన తర్వాత ఈయన ఏమన్నారంటే, ఈయన అసలు ఫోన్ చేసిన కారణం ఏంటంటే, నా టాలెంట్ నలుమూలలా తెలియాలి, హైదరాబాద్ కాదు, హైదరాబాద్ వాళ్ళు నిన్ను దానికి మించి నీ టాలెంట్ ఉండి గుర్తించట్లేదు కాబట్టి నీకు ఎక్కడ కలపాలి అక్కడ కలుపుతా అని చెప్పి ఆవిడ. అయితే అప్పుడు పాడాను. అదేం తెలిసిన, కృష్ణుడి మీద. ఆవిడ కూడా డివోటీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. పాడి వినిపించారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, దిదింగ్ తాంక దిత్త తాంక దిం తక్త నిక్త టాంక జిక్కట్లాంక జింకట్లాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, హే నాథ నారాయణ వాసుదేవా, హే నాథ నారాయణ వాసుదేవ. అచ్యుతం కేశవం రామ నారాయణం, అచ్యుతం కేశవం రామ నారాయణం, కృష్ణ దామోదరం వాసుదేవం భజే, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీ రాధా కృష్ణ. ఈ పాట పాడాను. ఏమన్నారు ఈ పాట విని? ఆదిత్యరామ్జీ వండర్ఫుల్, యూ హ్యావ్ గాట్ వెరీ గుడ్ వాయిస్ అండ్ వాట్ ఏ డివోషన్ అని. మేడం సాష్టాంగ ప్రణామం. చాలా నా అదృష్టాన్ని కల్పించారు ముళ్ళపూడి వారు. ఆయన ఫోన్ చేయకపోతే అసలు వాళ్ళని కాంటాక్ట్ చేయగలమా? అసలు ఇక్కడ టెక్నికల్ లాజిక్ పాయింట్ ఏం చేస్తున్నా, చెప్తున్నాను. ఒక ఛానల్ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా ఎత్తరు. అంటే ఏంటి, నేను ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళు ఎత్తరు, లేకపోతే అంటే ఇంకొక చిన్న నాకన్నా కొద్దిగా చిన్న పేరు ప్రదర్శనలు ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారు.
ఫోన్ ఎత్తరు. దాన్నే మనం ఏంటంటే బిల్డప్ ఇస్తా అంటారు. ఆవిడ ఎంత పెద్ద ఆవిడ. ఇప్పుడు అటువంటి వాళ్ళ ఇంట్లో కూలి పని మనిషి చేసేవాడు కూడా మాట్లాడు. అవునా కాదా? ఎందుకంటే ఆవిడ రేంజ్ అది. ప్లస్ విషయం ఏంటి తెలిసిన, అంత డబ్బున్నా అంత పరపతి ఉన్నా కానీ ఒక కళాకారుడికి ఇచ్చే వాల్యూ అంటే అది ఎవరు చెప్పలేం. నాకు అటువంటి అద్భుతమైన రెస్పెక్ట్ నాకు దొరకలేదు. ఎందుకంటే ఆవిడ తలుచుకుంటే ఎంతోమందిని ఆర్టిస్టులను చూశారు. ఆ భక్తి భావాన్ని చూసి, పాట స్టైల్ చూసి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆవిడికి నచ్చడం నా అదృష్టం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆవిడ కూడా అద్భుతమైనటువంటి కళాకారిణి. నాట్ ఓన్లీ లక్ష్మీపుత్రి కాకుండా అద్భుతమైన డాన్సర్ ఆమె. విన్నావా? డాన్సర్ కాకుండా ఇంకోటి మంచి హెల్పింగ్ నేచర్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో గుర్తు రావట్లేదు, అంటే సహాయం చేసే గుణం ఉంది. దానికి లేటెస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటే మన బల్కంపేట అమ్మవారి గుడి ఉందా, వెల్ పాపులర్ కదా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడికి వస్తుంటారు ఏదో పూజలు చేయడానికని. మళ్ళీ కలుస్తున్నారా? కలవడానికి అతి త్వరలో కలుస్తున్నా. అసలు కలవడం అంటే ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ముళపూడి సత్యనారాయణ మూర్తి గారు అంత పెద్ద జైగాంటిక్ పర్సనాలిటీ అనొచ్చు, వి అయిపోనొచ్చు. విఐపి కాదు, ఎన్ని వీలు పెట్టినా దానికి అసలు ఆమె బియాండ్ దట్ లెవెల్ అన్నమాట. సో ఒక లక్ష్మీపుత్రి అన్నది ఆవిడ అసలు మనలాంటి వాళ్ళని అసలు పట్టించుకొని మాట్లాడని వాళ్ళకి అక్కర్లేదు అంతే. కానీ ఎంత రెస్పెక్ట్ మాట్లాడి, సో అది కారణం ఏంటంటే నేను కాదు, బికాజ్ ఆఫ్ ముళ్ళపూడి శ్రీ సత్యనారాయణమూర్తి గారు. నా క్రెడిట్ నాది కాదు. ఇంకో విషయం తెలిసిన, ఇప్పుడు మన ఆశ్రమం ఉంది, మన అదేంటి ఆశ్రమం పేరు గుర్తు, ఆనంద మార్గ ఆశ్రమం మనకి ఇక్కడ సైదాబాద్లో ఉంది. వాళ్ళకి ఆశ్రమానికి మహాగురువు అయినటువంటి ఆనందమూర్తి గారు. సో అతని తాలూకా డిసైపుల్స్ వీళ్ళంతా ఎంత పెద్దవాళ్ళైనా ఆ గురువుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆ గురువు మార్గంలో ఇతను మా ముళ్ళపూడి శ్రీరామూర్తి గారు, సత్యనారాయణమూర్తి గారు 300 ఎన్నో ఉన్నాయి ఇంటర్నేషనల్ ఆశ్రమాలే. ఆయన ఎవరికి చెప్పలేదు. మొన్న చెప్తుంటే మెల్లిగా సీక్రెట్గా విన్నాను. చెప్పరు, చూస్తే మామూలుగా చిన్న ఊరికి ఒక బ్యాగ్ పట్టుకుని మామూలుగా నడుచుకుంటూ వస్తారు. ఆయన ఏమంటారు తెలిసిన, సింప్లీ లివింగ్ బట్ హైలీ థింకింగ్. ఆ ముక్కలు ఎంత అంతరార్థం ఉంది. ఇంకోలాంటి ఇప్పుడు నేను అనుకో ఒక మ్యూజిక్ డైరెక్షన్ చేశాను అనుకో, కార్ వేసుకుని స్టైల్గా కడదలు పెట్టుకుని వచ్చేస్తా, అంటే బిల్డప్ ఇవ్వడానికి. బట్ ఆయన కాంటాక్ట్స్ చూస్తే చిన్న ఫోన్ ఉంటుంది, ఎవరిని చూస్తే ఇది ఏంట్రా అనుకుంటారు. అది యూకే ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడించారు, గోయంక గారితో, నెక్స్ట్ టాటా బిర్లా, వీళ్ళందరూ నా ఊహకి అందని విషయం అన్నమాట. అయితే వీళ్ళంతా అక్కడికి వస్తుంటారు. ఆమె మేడం గారు వస్తుంటే ఆ బల్కంపేట టెంపుల్కి 1-2 కాదు, ఏకంగా 1 crore విరాళం ఇచ్చేశారు. అవును, ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఇటువంటి దాన ధర్మాలు, సత్కార్యాలు, ఆధ్యాత్మిక చింతన ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంది. ఎందుకు ఇచ్చారంటే అన్నదానం చేయడానికి, పేదలకి అన్న సంతర్పణ చేయడానికి, భగవత్ కైంకర్యం కోసం ఇవన్నీ చేయడానికి ఇచ్చారు. ఇచ్చి అలాగే రామయోగి గారని ఒక ఆయన ఆన్లైన్లో ఆయన కూడా మాట్లాడితే ఆయన అడిగారు, అమ్మ డబ్బు కావాలి అంటే డైరెక్ట్గా ఏనారు యూ కెన్ ఆస్క్ డైరెక్ట్లీ మిస్సెస్ నీతా మేడం అంటే ఎంత కావాలంటే ఆయన డైరెక్ట్గా ఒక్కసారి 10 కోట్లు అడిగాడు. ఆయన అడగడానికి కూడా ఆశకి హద్దు పద్దు ఉండాలి కదా. మేడం ఏమన్నారు? ఆవిడేమనలేదు. ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నీ వచ్చింది, లేదు ఇలా జస్ట్ డూ వన్ థింగ్, ఐ విల్ పే యూ 1 crore నౌ, ఇప్పుడే మీ స్పాట్గా ఇస్తాను, డెవలప్మెంట్ చేసిన తర్వాత నేను ఐ విల్ కమ్ అండ్ సీ హౌ ఫార్ యూ హ్యావ్ డెవలప్డ్, అంత అయిన తర్వాత మిగతా నేను ఇస్తాను అని ప్రామిస్ చేస్తాను. చాలామందికి ఇది నాకు తెలిసిన ముగ్గురే ఇలా అడిగిన వాళ్ళకి అది కూడా అందులో ఇది ఉంది, అంతరార్థం ఉండాలి. ఊరికే అడిగిస్తే కాదు, ఏంటనే సద్వినియోగం అవుతుందంటే ఆవిడ ఇచ్చేస్తారు. వాళ్ళకి డబ్బు లెక్క కాదు. ఎందుకంటే సత్సాంగత్యం, మంచి పనులు, దాంతో మంచి జరగాలని అనమాట. అయితే వీళ్ళంతా ఈ మా ఆనంద మార్గ ఆశ్రమంకి వస్తుంటారనమాట. వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సాటర్డే కానీ సెకండ్ సండే వీళ్ళంతా వస్తారు. వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుని ఆల్రెడీ ఏమన్నారు తెలిసిన, ఫస్ట్ ఇప్పుడు ఈ అవార్డ్స్ ఎన్ని ఉన్నా కూడా నేను అన్నాను, మేడం నా అదృష్టం ఏమో కానీ ఆయన ద్వారా నాకు మీకు కాంటాక్ట్ అంటే మాట్లాడే భాగ్యం దొరికింది, పాడడం కూడా పాడాను. అటువంటి మీరు మెచ్చుకున్నారంటే నాకు ఎంత ఇదిగా ఎవరు మెచ్చుకోలే. చప్పట్లు కూడా ఇస్తారు, బాగుంది అంటారు. ఫస్ట్ అది మెచ్చుకోవాలంటే అవతల వాళ్ళకి ఆ టాలెంట్ అయినా ఉండాలి, దాని బియాండ్ దట్ టాలెంట్ ఉండాలి, లేదా మంచి హృదయం, ఇవన్నీ కలిసి ఉంటే అప్రిషియేట్ చేయగలరు. సో
ఆమె చెప్తే నేను అన్నాను, మేడం ఈ మీరు అప్రిషియేట్ చేస్తే ఈ ఉన్న అవార్డులు నాకేవో వచ్చి అవన్నీ పక్కకి తుడిచిపోయినట్టు కనిపి నాకు భారతరత్న అవార్డు ఇచ్చినంత ఫీలింగ్ అయిపోయిందని తక్కువ నేను అందుకున్నారు ముళ్ళపూడి వారు. సో ఈయనకి ఒక అవార్డు ఇవ్వాలండి, టాలెంటెడ్ అండి, ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్. ఆ అవార్డు ఏంటంటే అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. అండ్ అట్ ది సేమ్ టైం ఆయనకి ఆ మ్యూజిక్ సెన్స్ ఉంది కాబట్టే ఆ టేస్ట్. ఇంకో విషయం తెలిసిన, అందరికీ మామూలు చాలామంది పాడమంటారు నా పబ్లిసిటీ కోసం ఆయనకు, కానీ విన్న వాళ్ళకి ఆయన ఫీల్ అయిపోతాడు ఇట్లా పాడినప్పుడు. ఫస్ట్ ఇప్పుడు ఏంటి, రాఘవేంద్ర పూజ్యాయ రాఘవేంద్ర అని నేను స్టార్ట్ చేశాను, ఆయన వెంటనే ఆ ఫీలింగ్, ఆయన భావం. సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే రాఘవేంద్ర గురు రాఘవేంద్ర నమో నమః. ఏదో సినిమాలో కూడా ఛాన్స్ ఇప్పిస్తున్నారు అని తెలిసింది. ఇప్పిస్తున్నారు కాదు, ఇప్పించారు ఆల్రెడీ. కాస్త అఫీషియల్ నేను చెప్తాను. అది ఆయన యొక్క చెప్తాను తప్పకుండా చెప్తాను. అది నా మహద్భాగ్యం. ఇప్పుడు ఎట్లా ఉందంటే బాలీవుడ్లో కింగ్ మన షారుఖ్ ఖాన్ కదా. షారుఖ్ ఖాన్ మనకు అందుతాడా మామూలుగా? లేదు. మన దాంట్లో చిరంజీవి గారు ఎలాగో అట్లా వాళ్ళు, కోర్స్ చిరంజీవి గారి పద్మవిభూషణ్ కూడా వచ్చింది, ఆయనకి వాళ్ళతో కంపేర్ చేయాలని కాదు. బట్ అతనితో అదేదో పదుకోని హీరోయిన్ గుర్తు రావట్లేదు, పదుకోని టెన్నిస్ ఆడుతుంది కదా ఆమె హీరోయిన్, షారుఖ్ ఖాన్ విల్ బి ద హీరో. దానికి మ్యూజిక్ డైరెక్షన్ చేసే మహద్భాగ్యాన్ని కన్ఫర్మ్ చేశారు ఎవరు? నీతా అంబానీ మేడం గారు. దానికి కారణం ఎవరు చెప్పు? ఎవరు ఇప్పుడు చెప్పాను పేరు? అది కొంచెం గట్టి చెప్పు. ముల్లపూడి సత్యనారాయణ. ప్రొఫెసర్ అనాలి, ప్రొఫెసర్ నెక్స్ట్ డాక్టర్. సో ఆయన చెప్పుకోరు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు దానం చేసేవాడు చెప్పుకోడు, అవును, దానం పొందినవాడు చెప్పాలి. అలాగే ఆయన చెప్పుకోరు, నేను చెప్పాలి. ఇట్స్ మై డ్యూటీ, ధర్మం అనమాట. షారుఖ్ ఖాన్ సినిమాకి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏం తెలుసున్నా, మీ ఛానల్ ముఖంగా ఏం చెప్తున్నా అంటే, నేను చాలా కష్టపడ్డాను, ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాను. నా కష్టాన్ని చూసి భరించలేక అతనికి ఈ సంబంధమే లేదు ముళ్ళపూడి గారికి, ఈ సబ్జెక్టే కాదు, ఆయన ఈ మార్గంలో లేరు ఆయన. కానీ నా టాలెంట్ చూసి, బాధని చూసి తనే ఫీల్ అయ్యి, అంటే పాపం తనకు తానే ఇదయ్యి లాభం లేదు, ఎంకరేజ్ చేయాలని చెప్పి నా సినిమా వాళ్ళు కూడా ఎవరు ఇంత అవకాశం, అసలు ఒక సాంగ్ కూడా ఇవ్వలేదు. 2-3 సినిమాలు చేసాం, కన్నడ చేసాం, అవార్డ్స్ వచ్చే విషయం ఏంటంటే, కొత్త రంగుల ప్రపంచం సినిమాకి 5 సాంగ్స్ సాహిత్యం రాశాను, అంటే పాటల రచయితగా మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. మన తెలుగు వాళ్ళ ఇండస్ట్రీలో ఎవడు నన్ను గుర్తించలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా వారు నాకు బెస్ట్ రైటర్ కా మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు. ఎవరో అదే. ఒక్క నిమిషం, అదేంటి నువ్వు తెలుగువాడి కదా ఒరిస్సాలో ఎలా ఇచ్చారంటే, నాన్ సెన్స్ క్వశ్చన్స్ అడిగే ముందు మీకు తెలివితేటలు ఉండాలి. అదేంటి ఆస్కార్ అవార్డు ఇచ్చారు, వాళ్ళు తెలుగు వచ్చా? లేదు. ఆర్ఆర్ సినిమాకి, వీటికి బాహుబలికి, ఆర్ఆర్కేనే వచ్చింది, RRRకి. వాళ్ళు తెలుగు వచ్చా? అక్కడ నీ పాట నచ్చింది, డ్యాన్స్ అద్భుతంగా రామ్ చరణ్ గారు, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇరగదీశారు. అంతే తప్ప సంగీతానికి భాష లేదు, ఎల్లలు లేవు. ఎక్కడైనా ఏ మూలన భాష రాకపోయినా అక్కడ పాట అంటే అరే సింగర్ అంటారు. సంగీతానికి, నాకు కాదు, సంగీతానికి గొప్ప ఉంది. అలాగా ఎవరో పంపిస్తే అలా చెప్పాను. ఇక్కడ ఒరిస్సావా, బెంగాలా, అమెరికావా, లేకపోతే ఆస్కార్ అవార్డు అని అక్కడ అదేం లేదు, అవార్డు వచ్చింది. ఎందుకంటే ఆవిడ ఈ అవార్డులు పక్కన పెట్టి, నాకు అవార్డ్స్ అంటే సంగీత రత్న అవార్డు ఉంది, వాగ్గేయకార అవార్డు, వాగ్గేయకార సాక్షాత్ శంకరాచార్య గారు, మన కంచి కామకోటి జయేంద్ర సరస్వతి గారు, ఆయన బొట్టు పెట్టి ఆయన సాలువ కప్పి కంచిలో, ఈనాటి నుంచి నువ్వు వాగ్గేయకార అని ఆయన సాక్షాత్ ఆయన పాదాలు దండం పెట్టాను. అప్పుడు పంచరత్నాలు పాడాను. ఎందరో మహాను భావులు అందరికీ వందనములు, అందరికీ వందనములు, ఎందరో మహాను భావులు. ఓ
శ్రీరాగంలో పంచరత్న కీర్తన మొత్తం అన్ని పాడిగానే ఆయన వచ్చి సాక్షాత్ ఆయన అది వాగ్గేయకార అవార్డు, సంగీతరత్న అవార్డు ఒకటి ఉంది, ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు ఉంది, బెస్ట్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఉంది. చిన్న చితక ఉన్నాయి, అవన్నీ ఎక్కడో అది పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే విషయం మళ్ళీ చెప్తున్నానంటే వీటన్నిటికన్నా నీతా అంబానీ గారు నా పాట విని మెచ్చుకొని బ్లెస్ చేసి షారుఖ్ ఖాన్ గారితో సినిమా కన్ఫర్మ్ చేయడం, అవార్డు ఇస్తాను ప్రకటన చేయడం ఉంది. అది ఎన్ని జన్మలు ఎత్తినా అదే నాకు అందని విషయం అనుకో. అది భారతరత్న అవార్డు ఇచ్చినంత ఫీల్ అవుతాను నేను. దానికి కారణం మళ్ళీ ముళ్ళపూడి గారే. తప్పకుండా సార్. ఇప్పుడున్న స్థాయి కన్నా మీరు ఇంకా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇన్ని పాటలు పాడుతున్నారు, ఇంత చక్కగా పాడుతున్నారు. ఇందాక ఒక మాట అన్నారు సార్, చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీలో నాకు ఎవరు తెలియదు, ఎవరు సహాయం చేయలేదు అని. కానీ నేను ఇందాక ఒక ఫోటో చూశాను చిరంజీవి గారితో. చిరంజీవి గారు చేయలేదని చెప్పలే. మీ ఛానల్లో లాస్ట్ టైం ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ చేసినప్పుడు అది ఎడిట్ చేశారు, అది చాలా నెగిటివ్ వెళ్ళిపోతుంది. నేనేంటి ఎవరు మీరు క్వశ్చన్ అడిగారు ఏంటంటే మీరు ఇండస్ట్రీలో ఎవరైనా హెల్ప్ కావాలో అడిగారు. నాకు ఎవ్వరు హెల్ప్ అక్కర్లేదు, ఎందుకంటే హెల్ప్ అడిగినా ఎవరు చేయరన్నాను. బట్ ఫైనల్గా చెప్పానంటే పద్మవిభూషణ్ గారు చిరంజీవి గారు కానీ చాక్లెట్ బాయ్ మహేష్ బాబు చెప్తే డెఫినెట్గా నాకు హెల్ప్ అవుతుందని చెప్పారు. అది ఎడిట్ చేశారు, నా మీద నెగిటివ్ వెళ్ళిపోతుంది కామెంట్స్. మరి అలా అయితే మీ ఫోటో ఎందుకు పంపిస్తాను? చిరంజీవి గారు ఎలా కలిసి అని తెలిసిన వెళ్తుంటే అక్కడ కూడా మా కొందరు ఉంటారు కదా, నన్ను ఎవరైతే తీసుకెళ్లారో బయట ఉంచారు. నన్ను బయట ఉంచేస్తే నేను ఒక కవిత రాసుకొని వెళ్ళాను. అందరూ కోటీశ్వర్లు, ఒక్కొక్కళ్ళు 5,000 10,000 ఏవేవో గిఫ్ట్లు పట్టుకారు. చిరంజీవి గారికి అవన్నీ చూసి అంతే అనుకుంటారు. ఆయన చూడనివా, ఆయన తెలుసు ఎవడేంటారు. లోపలికి వెళ్తే అక్కడి నుంచి వెళ్తుంటే బౌన్సర్స్ అడ్డేశారు. నా కార్లో ఆయన చిరంజీవి వెళ్తున్నా కూడా నా వీడియో ఉంది. అయితే నేను అడిగి ఎవరు సార్ మీరు అంటే వాళ్ళు నన్ను తీసుకొచ్చారు సార్ వదిలేశారని. అంటే చూడు ఎంత స్వార్థం. నన్ను తీసుకొచ్చారు, గేట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్లో చిరంజీవి గారు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలిసిన, పెద్ద బాగుంది 6 feet అంతా ఉన్నాడు, ఇలా బాడీ బిల్డర్ అన్నమాట. ఎవరు సార్ మీరు అంటే ఒకసారి వాళ్ళు తీసుకొచ్చారు సార్, 3 వచ్చారు సార్, వాళ్ళు నన్ను అక్కడ వదిలేశారు అంటే పట్టించుకోలే సార్. నేను అడిగాను ఎలాగైనా నేను వచ్చాను కదా ఆయన కలవడానికి అవదా అంటే అవుతుంది సార్, ఇది షార్ట్ కట్ విఐపీస్కి అదే వెళ్ళొచ్చారు అంటే నేను ఎలాగైనా వస్తుంది కదా అంటే వస్తాను వెళ్ళాను. జస్ట్ దెన్ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ లార్డ్ హనుమాన్ చాలీసా. శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముకురసదారు అప్పుడు పాడుకోలేం కదా మనసులో. మామూలు పాడితే జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపి సతి లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ రామ 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 జయ శ్రీ రామ 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 పాడితే ఇలాగా మనసులో అక్కడ అందరి ముందు తెలియకూడదని మనసులో పాడుతుంది. తండ్రి ఎలాగైనా నాకు అవకాశం రా, ఐ మస్ట్ హ్యావ్ టు మీట్ చిరంజీవి గారు, అదే పద్మభూషణ్. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇవేవో సిలిండర్స్ ఉన్నాయి, ఏవో గ్యాస్ సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్, ఓ రష్ ఇలా పెట్టి నాకు దృష్టి హనుమాన్ ప్రే చేస్తే. ఎందుకంటే ఈ హనుమాన్ ప్రే చేస్తే హనుమంతుడు చిరంజీవి, అతను చిరంజీవి హనుమాన్ గారి పేరే పెట్టుకున్నారు చిరంజీవి గారు. యాక్చువల్గా ఆయన పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అతని పేరు. కోణిదెల ఇంటి పేరు శివశంకర వరప్రసాద్ అని శంకరం బాబు అని పిలిచేవారట. అంటే నాకు డీటెయిల్స్ నాకు కనుక్కొని తెలిసిందే. అయితే చిరంజీవి గారు ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆయన కొత్త సినిమాలో ఆయన పేరు ఏం పెట్టుకోవడం అంటే పెద్ద పాత నేమ్లాగా ఉంది, శివశంకర వరప్రసాద్ ఇవన్నీ పెడితే ఏంటి అలా పిలిచి ప్రసాద్ అంటే అప్పటికే ఆల్రెడీ ఎవరో ఉన్నారు, ఏం చేద్దామని చెప్పి ఆయన అనుకుంటూ పడుకున్నాడు. ఆయన నిద్రకి అడిగిన తర్వాత నిద్రలో వచ్చి ఎవరో పిలిచినట్టు చిరంజీవి అన్నట. ఉలిక్కిపడి లేస్తే ఎవరు నన్ను పిలిచారంటే ఎవరు లేట. అప్పుడు వాళ్ళ అమ్మతో నెక్స్ట్ డే అది వాళ్ళ పేరు రాయాలన్నమాట. చిరంజీవి ఈ సినిమా టైటిల్ ఏంటి పెట్టాలో అది డౌట్గా ఉన్నప్పుడు సమయంలో ఇది వచ్చింది. వస్తే వాళ్ళ అమ్మకి చెప్పారట. వాళ్ళ అమ్మ పేరు అంజనాదేవి ఆమె పేరు. అంటే సాక్షాత్ హనుమంతుడి మదర్ పేరు. వెళ్తా అమ్మ ఇలా వచ్చిందమ్మా, రేపు ఇలా సినిమాకి ఏ టైటిల్ పెట్టుకుందో, నా పేరు శివశంకర వరప్రసాద్ అంటే చాలా పెద్దది అయిపోతుంది, లెంత్ అయిపోతుంది, ప్రసాద్ అంటే ఆల్రెడీ ఉన్నారు, ఈ పేరుతో చాలామంది ఉన్నారంటే ఇలా వచ్చిందమ్మా. ఆవిడ ఈయన వయసులో చిన్నవాడు కదా, అప్పుడు ఆవిడ అనుభవజ్ఞురాలు కాబట్టి చిరంజీవి అంటే ఎవరు అనుకుంటున్నారు, సాక్షాత్ హనుమంతుడు. అంటే హనుమంతుడు ఎలాగమ్మా అంటే హనుమంతుడినే చిరంజీవి అంటారు, ఎందుకంటే ఆయనకు వరం ఉంది, చావు లేదు, ఆ జన్మ బ్రహ్మచారి చిరంజీవి అంటారు.
సో భగవంతుడు నీకు ఆ ఐడియా ఇచ్చాడేమో ఇవాళ నువ్వు చిరంజీవి పెట్టుకో అన్నట్ట. అక్కడి నుంచి ధైర్యంగా కలర్ వేసుకొని చిరంజీవి అని పెట్టి అలా చిరంజీవి అని పేరు వచ్చింది. వస్తే వీళ్ళు ఏమన్నారు తెలిసిన బౌన్సర్స్, యు ఆర్ నాట్ సపోజ్ టు టచ్ హిజ్ ఫీట్, యు ఆర్ నాట్ సపోజ్ టు షౌట్, యు ఆర్ నాట్ సపోజ్ టు ఎనీథింగ్. చూశాను ఏం చేయాలి అందరి దగ్గరికి వెళ్తే ఏదో చిరంజీవి గారు ఇక్కడ ఉన్నారు, ఎదురుకుండా వీడియో ఉంది, కెమెరా ఉంది, అందరి దగ్గర ఇలా భుజం ఇచ్చి చేసుకుని మామూలుగా ఇలా చూస్తారు, ఫోటో తీసుకుంటారు, వీడియో తీస్తారు. నేనేదో సంథింగ్ స్పెషల్ చేయాలి ఆయన గుర్తింపు ఎలాగా అని చూశాను. దగ్గర వరకు వెళ్ళాను. దేవుడా మిస్ అయిపోతే ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఛాన్స్ మిస్ అయిపోతుంది ఎలాగ అనుకోని సరే దగ్గర వరకు వెళ్తే ఒక తాడు అడ్డుతారు చూడు, తాడు అడ్డు పెడతారు, పెద్ద తాడు బౌన్సర్స్ పట్టుకొని. ఆ దగ్గరికి ఎప్పుడొచ్చి వాళ్ళు ఇలా ఎత్తారు, నేను లోపలికి వెళ్ళిపోయినా థ్యాంక్స్ మై డియర్ లార్డ్ హనుమాన్జీ అనుకొని ఆయనకి ప్రణామాలు చెప్పుకున్నాను. హనుమంతుడే, ఎందుకంటే హనుమంతుని ప్రే చేస్తే ఏదైనా సుగమం అయిపోతుంది. సో అంటే అది భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా మన బాధల్లో ఉన్నప్పుడే భక్తి వస్తుంది, సుఖం ఉన్నప్పుడు భక్తి రాదు. సో వెళ్ళిన తర్వాత ఏం చేస్తే నా ముందు ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు. అప్పుడు ఏం చేశానంటే ఇంకేం లాభం లేదు, ఇంకా ఎవడేమంటే అని చిరంజీవి రామదూత హనుమాన్కి జై అన్నాను. ఒక్కసారి ఆయన చూశారు, అందరూ అలర్ట్ అయిపోయి ఆగిపోయి క్యూ అంతా ఆగిపోయింది. వీడు ఎవడరా పిచ్చోడు, అప్పుడు ఇంతకన్నా ఇంకెక్కువ చుట్టుంది. నీకు పంపించిన ఫోటో చూసిన తర్వాత వెళ్ళిన తర్వాత నమస్కారం, ఆ చేతిలో పేపర్ ఉంది, నాకు చదవడానికి టైం లేదు, వెళ్ళి అంటే ఇలా చేసి నన్ను ఇలా చూస్తున్నారు అనమాట. అది స్పెషల్ పిక్ నీకు పంపించాను చూడు, ఆ స్క్రోలింగ్లో వేసుకు, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామినాయుడు గారే నాకు పరిచయం చేసి ఎట్లాగంటే ఇప్పుడు వాళ్ళ కాంపౌండ్లో అంటే చిరంజీవి గారి ఇంట్లో ఏ ప్రోగ్రామ్ అయినా నేను ఒక ఆస్థాన విద్వాంసుని పిలుస్తారు. పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారి కానీ ఉన్నవారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కానీ వెళ్తే అక్కడ అయోధ్యకి వెళ్తున్నప్పుడు నన్ను పిలిపిస్తే నేను పాడిన తర్వాత ఇద్దరు అక్కడ కర్ణాటక ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఒకటి ఇదేదో చేయొద్దు, ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళ కర్ణాటకలో ఉంటున్నారన్నమాట. ఇదేంటి ఇది దండ అతనికి ఇవ్వడం ఏంటి అంటే ఇది రామ్ చరణ్ గారి కోసం ఉంచేయమన్నారు. అదేంటి ఎలా ఉంది, ఇంత పెద్ద ఇలాచి దండలతోటి పెద్ద పువ్వుల్లాగా ఏవో మంచి కాస్ట్లీ దండ, అది మినిమం 5,000 ఎక్స్పెక్ట్ చేస్తాను. అప్పుడు అన్నారు లేదు రామ్ చరణ్ గారి కోసం ఉంచాము ఇది అంటే, లేదు పెద్ద ఆయన ఫోన్ చేశారు అంటే చిరంజీవి గారు ఆల్రెడీ ఇంట్లో చూస్తున్నట్ట ప్రోగ్రామ్ చూస్తున్న తర్వాత తెలిసింది, మాకు తెలియలే. అన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు రాలేరు కదా, ఆ జన సమూహం ఉంటుంది కదా, సందోహం ఎక్కువ ఉంటుంది, అందుకు రాలేదు. ఇంట్లోంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూస్తున్నట్ట. ఆ పాటలో అదరగొడ్డానంగా తర్వాత ఏంటి ఫోన్ వచ్చింది, పెద్ద ఆయన చెప్పారు ఆ దండ ఆదిత్యరామ్ గారికి వేయమన్నారు. ఆ తర్వాత తెలిసింది నాకు, వేసాను. తర్వాత ఘన సన్మానం అయింది. ఇంకో ప్రోగ్రాంలో ఏమొచ్చి నువ్వు బాబీ గారి చేత సన్మానం చేయించారు. చిరంజీవి గారిని కూడా కలవడం వరకు దగ్గర వరకు వెళ్ళాము. మళ్ళీ నన్ను స్పెషల్గా పిలిపించారు. VVIPలో 10 మందిలో నేను ఒకడిని, నన్ను ఫస్ట్ పిలిపించారు. ఆ పాట మళ్ళీ చిరంజీవి గారు మీ పాట విందామని అన్నారు. అంటే అక్కడికి వెళ్ళేసరికి వచ్చి ఫ్యాన్స్ ఉంటారు కదా, వేల మంది వచ్చేసిన తర్వాత ఫ్యాన్స్ని కొట్టకూడదు, అవును కొడితే అసలు ఫ్యాన్స్ని కొట్టకూడదు, అందుకే ఏం చేయలేకపోయారు జనం. అంతవరకు వెళ్తే అప్పుడు లాభం లేదు. ఇంకా ఆ తలుపు తీస్తే నాతో పాటు వెనకాతల మొత్తం అందరూ ఇలా పడిపోతుంది, తొక్కిసలాట అవుతుంది కదా. సో ఇంకా లాభం లేదని చెప్పి మొత్తానికి అయితే ఆ ప్రోగ్రాం అంతా చిరంజీవి గారి పైనుంచి ఉన్నారు, అంతా అయిపోయింది. ఇలా ప్రోగ్రామ్స్ చాలా వెళ్ళాం. మళ్ళీ ఏం చెప్తానంటే నాకు అద్భుత అవకాశం నీతా అంబానీ మేడం గారిది, షారూఖ్ ఖాన్ది. ఆ షారూఖ్ ఖాన్ ప్రోగ్రామ్ది. అయితే మీ ఛానల్ ముఖ్యంగా ఏం చెప్తాను, ధైర్యంగా చెప్తాను, నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నాకు ఇప్పుడు సపోర్ట్ ఎవరు తెలిసిన, మూలపూడి సత్యనారాయణ మూర్తి గారు, లక్ష్మీపుత్రి మేడం నమస్కార్, నీతా అంబానీ మేడం. ఎందుకంటే అంత నాకు ధైర్యం వచ్చిందంటే అయ్యా నాకు ఎవరు సపోర్ట్లు ఎవరు లేరే, నా టాలెంట్ మూల పడిపోతున్నాను. అయితే అండి ఇప్పుడు ఏం చెప్తున్నాను మీ ఛానల్ ముఖ్యంగా, నేను ఎక్కిన మెట్టు ఎక్కి దిగిన మెట్టు దిగి ఎక్కుతుంటే నాకు అవకాశాలు దొరకలేదు. పోనీ టాలెంట్ లేదా అంటే ఐ గాట్ లాట్ ఆఫ్ టాలెంట్ ఉంది బై ది గ్రేస్ ఆఫ్ ఆల్ మైటీ. సో ఎవరైనా అద్భుతమైన ఆర్టిస్టులు కానీ సింగింగ్ కానీ ఉంటే తప్పకుండా మీ ఛానల్ మా స్క్రోలింగ్లో నెంబర్స్ వస్తాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. తప్పకుండా మీకు నిజంగా టాలెంట్ ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్తో, ఎవరు మన నీతా అంబానీ మేడం గారి బ్లెస్సింగ్స్ తోటి, ముళ్ళపూడి గారిది, అలాగే ఆనందమూర్తి గారు ఛాన్స్ ఇప్పిస్తారా వాళ్ళకి? ఇప్పిస్తాం, అదే కదా నేను ఇప్పుడు చెప్పిస్తున్నాను. నా గొప్పతనం కాదు, వాళ్ళ విత్ దేర్ కైండ్ బ్లెస్సింగ్స్ జస్ట్ ఐఎమ్ రెడీ టు గివ్ అన్ ఆపర్చునిటీ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ రియల్ టాలెంట్.
మేబీ ఆర్టిస్ట్, మేబీ సింగర్ ఆర్ మేల్ సింగర్, ఫీమేల్ సింగర్ ఎవరైనా వచ్చినా మీరు కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా నేను ఇస్తాను. బట్ దానికి టెస్టింగ్ ఉంటుంది. నిజంగా టాలెంట్ ఉంటే డెఫినెట్గా ఇస్తాను. అంటే మీ ఛానల్ ముఖ్యంగా చెప్తున్నాను. తప్పకుండా సార్. ముందు వీడియోలో మీరు ఛాన్స్ కోసం వచ్చి ఇప్పుడు మీరే ఛాన్సెస్ ఇప్పిస్తా అని అంటున్నారు మా ప్రేక్షకులకి, ఎంతో సంతోషకరం. ఇంకా రీసెంట్గా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది సార్. ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయింది కదా, మీరు స్పాట్లో లిరిక్స్ రాసుకొని పాట పాడతారు కదా, దాని మీద ఏమైనా పాట పాడగలరా? ఫ్లైట్ గురించి కాకుండా అసలు విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఫ్లైట్ పక్కన పెడదాం, నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఏంటంటే మన కర్ణాటకలోని ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలోని అతను మన గురువు గారు మాణిక్ ప్రభు తాలూకా దాన్ని ఏమంటారంటే వంశ పారంపర్యం 4వ గురువు గారు అనుకుంటాను ఆయన పేరు. మాణిక్ ప్రభు గురువు గారు అంటారు. అక్కడ కూడా ఈయన తీసుకెళ్లారు. ఎవరు? ముల్లపూడి సత్యనారాయణ గారు. సో ఆయన పేరు బాగా చెప్తున్నాం. అయితే ముళ్ళపూడి డాక్టర్ అనాలి, ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు. ఓకే, ముళ్ళపూడి సత్యనారాయణ గారు ఎంతమంది ఉండొచ్చేమో, కానీ ముళ్ళపూడి అనేది ఒకటి టైటిల్ ఉంది, బట్ డాక్టర్ ఉంది, ప్రొఫెసర్ ఉంది, గుర్తుపెట్టుకో. సో నన్ను రమ్మన్నా సార్, నేను రాను సార్ అన్నాను. రా, అద్భుతమైన నాకు పెద్దవాళ్ళని పరిచయం అవుతారు అంటే సరే వెళ్ళాను. అక్కడ పిలిచారు మిమ్మల్ని? పిలవడం కాదు, తీసుకెళ్లారు. పిలవడం వేరు, తీసుకెళ్ళడం వేరు కదా. పిలవడం అదే, పిలిస్తే వెళ్ళలేదు అంటున్నారు. ముందు వెళ్ళలేదు రా చెప్పారు. నువ్వు అసలు టాలెంట్ ఉంది కదా, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు భక్తులు ఉంటారు, గురువులు ఉంటారు, పాడితే బాగుంది. పాట అనగానే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. వెళ్ళాం. మొత్తానికి వెళ్ళిన తర్వాత అక్కడ మైక్ దగ్గర వెళ్ళి పాడుతుంటే కొందరు ఎక్కడైనా ఇదే ప్రొఫెషనల్ జెలసీ అంటారు ఇంగ్లీష్లో. ఒకడు పైకి వస్తే ఇక్కడ ఓరవలేడు, కానీ నవ్వుతూనే ఉంటారు. ప్లాస్టిక్ నవ్వులతో ఉండి వీడు ఎక్కడ నొక్కియాలి వీడని రానివారు. మైక్ ఆఫ్ చేశారు. నాకు తెలిసిపోతున్నది ఏంటి, నా వాయిస్ మైక్ ఆఫ్ చేసిన వినిపిస్తుంది, మైక్ అక్కర్లేదు. అవును, అవసరం లేదు, మేము చూస్తున్నాం కదా. సరే అయిన తర్వాత హోప్లెస్ అయిపోయాను. అంటే ఏంటి వై ఆర్ లుకింగ్ లైక్ మ్యాన్, ఎందుకు ఇలా డల్ అయిపోతాను? లేదు సార్, ఇంత దూరం మీరు రమ్మన్నారేమో వచ్చాను, అక్కడ చూస్తే ఒకడికి ఇంట్రెస్ట్ లేదు, మాట్లాడుకుంటున్నారు, ఏమో చెప్తున్నారు. దేవుడి గురించి పాడితే కూడా వీళ్ళకి ఎవరికి అక్కర్లేదు అంటే నన్ను అడ్డు పెడుతున్నారని ఆయన చూశారు. సార్ నేను అక్కడ రూమ్ ఇచ్చారు ఆశ్రమంలో, వెళ్ళిపోతాను సార్ అన్న. అంటే ఒక్క క్షణం, ఒక నిమిషం ఉండు అంటే ఫోన్ సౌండ్ అన్నమాట. కీ 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 టీ 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 అంటే ఈయన హల్లో కూడా అనలేదు, ఇంతలో హల్లో అనలే. నమస్కార్ ముల్లపూడిజీ, క్యా బాత్ హై అన్నారు. ఉల్టా అర్థమైందా ఎందుకు ఈయనకి అంతే అంటే, ఇక ఆనంద మార్కులు గురుగారి ఒళ్ళు ఆయన పెరిగారు. బుడ్డోడు నీకు చూపిస్తా, నేనే అతను ఎన్నిసార్లు చూశాను, నవ్వుకున్నాను, ఆనందపడ్డాను, గూస్ బంప్స్. ఏంటి ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఒక అబ్బాయి వెళ్ళిపోతాడు, నన్ను చూడమంటే నేను చూసాను, ఎవరు అనుకుంటే ఇందిరాగాంధీ ఇలా చూస్తాను. ఒక బుడ్డోడు చిన్న నిక్కరు, తెల్ల చొక్కా వేసుకుని ఇలా వెళ్ళిపోతాడు. అసలు ఎవడో అడగటం లేదు, పక్కకి వెళ్ళి అనటం లేదు, వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఏదైనా లాగుతున్నాడు, అయినా ఇలా పెట్టిస్తున్నాడు. అది పెట్టి మొత్తం, సార్ ఎవరు సార్ ఈ అబ్బాయి అంటే నేనే అన్నారు. అదేంటి సార్ మీరు ఇందిరాగాంధీ గారా? ఇందిరాగాంధీ అండి, మహామహుల్ దగ్గర అక్కడ ఆనంద మార్గంలో ఉన్న గురువు గారు ఉన్నారు, అతని ఒళ్ళో ఈయన పెరిగాడు చిన్నప్పటి నుంచి. అతనికి మాత్రమే ఆ పెర్మిషన్, ఎందుకంటే వాళ్ళు తెలిసిపోతుంది గురువులు. వీడి ఇతను ఈ పిల్లోడి బుడ్డోడి మళ్ళీ ఫ్యూచర్లో ఏంటో వాళ్ళు తెలుసు, అందరినీ అలా ఎలా చేయరు కదా. సో ఆ విధంగా అతను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లాభం ఫోన్ చేస్తే ఆయన చెప్పారు కదా, హలో అంటే ఆయన బేస్ భాష, హలో ముల్లపూడిజీ క్యా బాత్ హై అంటే ఏం బాగుందా అంటే ఏదో మాట్లాడుకుని అయిపోయిన తర్వాత రైట్ నౌ వీఆర్ హియర్ ఆశ్రమం అదే కర్ణాటకలో ఉన్నాం, ఆ పేరు గుర్తురావట్లేదు. మాట్లాడిన తర్వాత ఏంటి క్యా బాత్ హై, నేనే వన్ మ్యాన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఐవ్ టేకెన్, నేను తీసుకొచ్చాను, ఐ బ్రాట్ మిస్టర్ ఆదిత్య రామ్ ఈజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, అండ్ హీ సింగ్స్ వెరీ వెల్. బట్ హియర్ వెన్ వీ కేమ్ హియర్ వైల్ హీ వాజ్ సింగింగ్, సంబడి వాజ్ స్టాప్డ్ ద వాల్యూమ్, స్విచ్ ఆఫ్ చేశారు. సో బట్ హీ గాట్ వెరీ నర్వస్ అయిపోయాడు, హోప్లెస్ అయిపోయాడు. ఆర్టిస్టులు అంతే కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, లేకపోతే వాళ్ళని డిస్కరేజ్ చేస్తే హోప్లెస్ అయిపోతారు రియల్గా టాలెంటెడ్ వాళ్ళని. అంటే మీకు ఏం కావాలి ఇప్పుడు అంటే, లేదు ఇక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు, ఆయన పాడాలని కోరిక, నేను ఇంత దూరం తీసుకొచ్చాను, పాడించకపోతే ఇంకా ఎట్లా ఉంటుంది, పాడాలనుకుంటున్నాను. ఆ ఫోన్ ఆయనకి ఇవ్వండి ప్లీజ్, హ్యాండ్ ఓవర్ ది ఫోన్ టు ద సో అండ్ సో పర్సన్. ఆయన ఇష్టాలుగా ఇతనైనా ఫోన్లో మాట్లాడాలంటే క్యా బాత్ హై, ఎవరు మాట్లాడతారు, ముందు మాట్లాడయ్యా తెలుస్తారు, ముందు మాట్లాడయ్యాడు కానీ
हेलो ఆయన మాట్లాడదా मैं मुकेश अंबानी बात कर रहा हूँ मुंबई से सर सर नमस्ते सर क्या बात है సార్ बोलिए बोलिए ఎనీథింగ్ మిస్టేక్ హ్యాపెండ్ ఏదో వాడి కింద మీద వాడి ముచ్చెమట్లు కారిపోతున్నాయి ఏం లేదు ఆదిత్యారాం ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారు సత్యనారాయణమూర్తి గారు తీసుకొచ్చారు అవును వచ్చారండి మీరు ఇక్కడ ఏం చేస్తారు నకరాలు చేస్తున్నారు అంటే మన భాషలో ఏం నకరాలు చేస్తున్నారు భాయ్ అంటాం కదా ఏంటి మీరు ఆడుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నావు ఒక టాలెంటెడ్ వస్తే అన్ని పెద్ద ఆయన తీసుకొస్తే మీరు పాడకుండా చేస్తున్నట్ట గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ హీ మస్ట్ హ్యావ్ టు సింగ్ నేను హుక్కుం చేస్తానని ఇంకేంటి వణుకుడు ప్యాంటు వాటిని పరిగెట్టి ఇదేంటి ఏమనలే ఫోన్ తీసుకొని ఆయన పవర్ అక్కడ తెలిసింది వెళ్ళిన తర్వాత సార్ మిమ్మల్ని పాడమంటున్నారు సార్ ఇది ఏంట్రా మా అంటే ఈయన చేసింది ఇది కిటుకో మాయ మంత్రం వాటర్ ఇట్ మేబీ అంటే ఏంటి ఇక్కడి నుంచి ఆయన ఎలా బటన్ నొక్కితే అక్కడ ఇలా అందరు షేక్ అయ్యారు పాడాను అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత ఒక ఎవడ అన్నాడు మీరు ఒక 5 నిమిషాలు కూర్చోండి मैं और क्या बैठने का क्या बात है मेरा जो गाने का तरीका जो हो गया मैं वापस चले जा रहा हूँ आई एम गोइंग बैक नो गुरुजी का आज्ञा है आपको रुकने के लिए बोला था అంటే పెద్ద ఆయన అన్నమాట ఆ మాణిక్ మహారాజ్ గురువు అంటే ఉన్న విషయం ఏంటి అసలు ఆయనకి అందరూ దండలు సమర్పించి ఏవానికి చేస్తారు దండాలు పెడతారు అని చేస్తారు ఆయనకు చూపు ఆయన ఎలా ఉంటుంది తెలిసిన కళ్ళు షార్ప్గా ఉంటాయి చాలా పవర్ అన్నమాట ఆయన దృష్టి పడితే బాగున్నా నీకు అంటే అదృష్టంగా భావిస్తారు అలాంటిది నా అదృష్టం ఏంటంటే వెళ్ళిన తర్వాత పిలిచిన తర్వాత ఏమొచ్చింది డబ్బులు ఇస్తుంటే ఒక అడ్డుపడ్డాడు ఈ కవర్ మీకు ఇచ్చారంటే ఇస్తుంటే అదేంటి ఆయనకి డబ్బులు ఇవ్వడం ఏంటి ఆయనకి బాగా డబ్బులు ఉన్నాయి కదా ఏమంటే నేను మనసులో బాధపడ్డాను ఆల్రెడీ ఒకళ్ళ దగ్గర నేను 5,000 రూపాయలు అప్పటికి తీసుకొచ్చా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అని కానీ కాదు నేను మ్యూజిక్ డైరెక్టర్ కానీ లక్ష్మీపుత్రుడు అనలేదు నేను కుబేరుడు కాదు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ సరస్వతి పుత్రుడిని సో మనసులో తిట్టుకున్నాను అంటే ఆ డబ్బులు ఇస్తుంటే ఇలా అడ్డుపడుతున్నారు ఏంటి దేవుడా నాకు వస్తే బాగుంటే మళ్ళీ ఇంకొకటి వచ్చాడు అక్కడ అసిస్టెంట్ నేను చేత్తో తీసుకున్నాను ఏ కవర్ ఆదిత్యరామ్కు దేనేగా గురుజీకి ఆజ్ఞ అమ్మ దేవుడు రక్షించండి ఆ డబ్బు నాకు మళ్ళీ వస్తాయి అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా నీకు వీడియో పంపించాను అవకాశం ఉంటే ఆయన నాకు దండ వేసేసి బ్లెస్ ఇచ్చి ప్రసాదంతో పాటు డబ్బు కవర్ ఇచ్చారు 5,000 రూపీస్ విన్నావా ఇవన్నీ ఎవరికి తెలియదు ఇవ్వండి అది ఎందుకు అలా అయింది మళ్ళీ ఎవరి ద్వారా వెళ్ళింది ఎలా వెళ్ళింది ముఖేష్ అంబానీ గారు ఇతను చెప్పలేదు అనుకో ఎందుకంటే వాళ్ళది తప్పు కాదు కారణం అంటే 1 year ముందుగా ప్రీ ప్లాన్ ఉంటే టాప్ మోస్ట్ పెద్ద సింగర్స్ వస్తారు అది ఒక ఆర్డర్ ప్రకారం ఉంటుంది అలాంటి సడన్గా వెళ్ళి నన్ను పాడించారు క్రెడిట్ ఆయనే పాడడం నేను పాడిన అది వేరే సంగతి కానీ మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ సెయింగ్ ద కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు అండ్ ముఖేష్ అంబానీజీ అండ్ ఇప్పుడు ఇవాళ దాంట్లో నీతా అంబానీ మేడం జీ తప్పకుండా సార్ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు కదా ఓల్డ్ సాంగ్స్కి ఇప్పుడున్న సాంగ్స్కి డిఫరెన్స్ ఏంటి సార్ ఇప్పుడు అవి యాక్ట్ చేసి చెప్పలేను కానీ దానికి డిఫరెన్స్ ఏం చెప్తా అంటే పాత సాంగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకో ఢోలక్ ఉంటుంది అండ్ బుల్బుల్ అంటే బ్యాంజ్ అంటారు రావోయి చందమామ టింగ్ 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 మా వింత గాథ వినుమా రావోయి చందమామ అందు కదా కరెక్ట్గా వినిపిస్తుంది సాహిత్యం మ్యూజిక్ హోర్ ఉండదు హే కమా బేబీ కమా అలా ఉండదు అక్కడ అందుకు అప్పుడు పాటలు ఇప్పటికీ నిల్చున్నాయి నీ తరం వాళ్ళు ఏమో తెలియదు కానీ ఎవరైనా ఆ పాటలు వింటారు ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాడు కొత్తవాడ పెద్దవాడ పోటుగాడ టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ పిలిస్తే అంత పెద్ద సింగర్ అయినా వచ్చి తీరాలి అది సుశీలమ్మ గారు చెప్పారు ఎవరైనా సరే ఎంత పేరు ప్రతిష్టలకి డబ్బు ఎంత ఇస్తారని కాకుండా అక్కడికి వెళ్ళి రిహార్సల్ చెయ్యాలి చేసేసిన తర్వాత ఒక్కొక్క పాట 10 రోజులు అవ్వచ్చు 15 రోజులు అవ్వచ్చు కష్టమైన పాట అయితే 1 month అవ్వచ్చు కొన్ని 2 నెలలు కూడా రిహార్సల్ చేసినాం ఎందుకంటే డ్యూయట్ అయితే ఇద్దరు కలిసి పాడాలి ఆర్కెస్ట్రా అందరూ ఉండాలి అందరికీ పిన్ టు పిన్ వచ్చి ఉండాలి ఈ రిహార్సల్ అయ్యే లోపల వాడికి సాహిత్యం మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది భావయుక్తంగా పాడచ్చు అందుకే అప్పటికి ఇప్పటికీ ఏంటంటే అంత స్టాండర్డ్గా ఉన్న కారణం అతను ఓన్లీ నాట్ ఓన్లీ ఘంటసాల గారు కాదు కిషోర్ కుమార్ తీసుకో ఇప్పుడు హో
रहा मेरे सपनों की रानी कब आएगी तू आई रुत मस्तानी कब आएगी तू बीती जाए जिंदगानी कब आएगी तू चलिया तू चलिया కిషోర్ కుమార్ పాడింది. మహమ్మద్ రఫా ఇప్పటికీ ఎందుకు చిరస్థాయిగా ఉన్నాయంటే దాంట్లో హోర్ ఉండదు. హోర్ అంటే శబ్దాలు అని ఉండదు. ఒక్కొక్క దానికి రాగాన్ని సెలెక్ట్ చేసుకొని రిహార్సల్ చేసుకొని చేస్తారు. ఇప్పుడు అలా కాదు. ఎవరు వచ్చారు, ఫ్లూటిస్ట్ ఉన్నారా, బాబు సార్ ఇవాళ కుదరదు సార్, నేను కొంచెం బిజీగా ఉన్నాను, రేపు వస్తాను, ఆయన బిట్ ఆయన తీసుకుంటాడు. ఇంకెవరు వస్తాడు, తబలావో బ్యాంజావో ఏదో సంథింగ్ ఉంటే ప్యాడ్స్ అని ఉంటాయి కదా, ఒక్కొక్కడు వచ్చి మొక్కలు తీసి కంప్యూటరైజ్డ్ అతికిస్తారు. అతికించి సింగర్ వస్తాడు. అప్పుడు సార్ అంటే సార్ ఇప్పుడు 10 గంటలకి సార్ కొంచెం వేరే షోలో ఉన్నాను అంటే అది నిజంగా ఉన్నాడో తెలియదు మనకి. ఎవడు ఎంత బిల్డప్ ఇస్తే అంత గొప్ప అనమాట. సో రియల్ టాలెంటెడ్ కావాలని వాడు ఎప్పుడు ముందే వస్తాడు. వాడు 10 గంటలకి కాల్ షీట్ అంటే నేను ఐ యూస్ టు గో బై 9 కల్లా నేను అక్కడ స్టూడియోలో ఉండేవాడిని. నేనే ముందు ఉండేవాడిని, తాళాలు కూడా తీరు అక్కడికి వెళ్ళి అంటే ఆ సిన్సియారిటీ ఉండాలి. మన ప్రాజెక్ట్ నేనే లేట్కి వెళ్తే ఇదేంటో ఇదే రాలేదు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు కదా. 11 సార్ 3కి వస్తాను, అయిపోయిన తర్వాత వస్తారు. అలా సార్ నమస్తే సార్ నమస్తే, బాగున్నా బాగున్నా సార్ ఒకసారి పాట వినిపించండి వింటారు. ఇంజనీర్ వింటారా, ఓకే సార్, సార్ ముందు పలవ తీసుకుందాం సార్. అలా కాదు, పూర్వం మొత్తం పాట పాడాలి, తప్పు వస్తే మళ్ళీ పాడాలి, ఎవడు తప్పు వస్తే మళ్ళీ పాడాలి. అందుకే అంత చిరస్థాయిగా. ఇప్పుడు అలా కాదు, 2 లైన్లు లా 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 రా 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 సార్, ఆ ఒక్క ముక్క తీసుకుందాం సార్. నెక్స్ట్ సార్ ఇంకొకసారి తీసుకుందాం. ముక్క 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 పేస్ట్ 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 అతుకుల బొంత. అప్పుడు ఆ ఫీల్ ఎలా వస్తుంది? ఇలా చెప్తే ఎవరిని ఐఎమ్ నాట్ discouraging anybody, I'm not degrading any music director or singer. The fact, what is the fact is going on here, the real fact I'm telling. అందుకే అది లేదు. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి హీరోకి హీరోయిన్కి సెలక్షన్స్ ఉంటాయి. ఒక హీరోయిన్ చూడు, అమ్మాయి ఒడ్డు పొడుగు బాగుందా అని డైరెక్టర్ చూస్తారు. హీరో అంటే ఆయన 6 ప్యాక్ ఉందా, కండల వీరుడా, లేకపోతే మంచి హెయిర్ స్టైల్ ఉందా, గెడ్డ ఉందా, ఇవన్నీ చూస్తారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు చూడరు అంటే డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఉంటే అయిపోతుంది. వారికి మ్యూజిక్ నాలెడ్జ్ ఉందా అంటే, నేను గొప్పవాడిని అంటలేదు, మళ్ళీ మీకు ఛానల్ ముఖ్యం చెప్తున్నాను. కీరవాణి లాంటి వారు, తమన్ లాంటి వాళ్ళు, దేవిశ్రీ మహామహులు ఉన్నారు. ప్రస్తుతం వచ్చిన వాళ్ళు చెప్తున్నాను, వాళ్ళకి సంగీతంలో సంగీత జ్ఞానం ఉండదు అంటే ఎవరిని మళ్ళీ చెప్తాను, డిగ్రేడ్ చేయట్లేదు, ఎవరిని కించపరచట్లేదు, నా అభిప్రాయం చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్స్, నువ్వు నాకు తెలుసు అనుకో ప్రొడ్యూసరు, నేనే తీసేసుకొని వేరే వాళ్ళని చేసేసి మొత్తం రికార్డింగ్ చేసి చేస్తారు. నాకు మొన్న ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమొచ్చును, సార్ యూట్యూబ్లో చేసినాను సార్, ఆదిత్యారు 5 పాటలు చేయాలి సార్, ఏదో సార్ చిన్నది, పెద్ద బడ్జెట్ ఏం లేదు, చూడు ఎంత తెలివితేటలో, ముదురులు, చదువు మటుకు ఉండదు, మ్యూజిక్ సెన్స్ అసలు ఉండవు, తెలివితేటలు అంటే ముంచడం, తిమ్మిని బమ్మిని చేసే మాటకారులు ఉంటారు. అంటే నేను అందరిని అంటే నాకు జరిగిన అనుభవం, వాళ్ళ పేర్లు అనవసరం. సరే సారీ ఒక 1000 రూపాయలు ఇచ్చండి సార్, నేను అయిన తర్వాత మళ్ళీ ఇస్తాను, ఎక్కువ ఇచ్చుకోలేను సార్, ఒక 5,000 6,000 ఇస్తాను. మనమేంటి సరే ఫోన్లో ఏదో ఆటో ఖర్చులకైనా వస్తాయి, చాయ్ ఖర్చులకి ఏదో సంథింగ్ పెట్టుకో. మొదట టీయో టిఫిన్ ఇస్తే అక్కడ సగం ఐసు, తర్వాత ఏమొచ్చి జేబులో పెట్టిస్తాడు, సార్ వద్దనకండి. అయిపోయిన తర్వాత మనమేంటి వేరావేశం, సంగీతం ఇంతో అంత మనకు వచ్చు కదా, అప్పటికప్పుడు రాసేసి జనరల్గా పాట రాస్తే వాళ్ళు ఎవరు రాయడు, వెంటనే ఇమ్మీడియట్గా 40 మినిట్స్లో కాన్సెప్ట్ చెప్తే ఆ పాట రాసేసి ట్యూన్ చేసేసి ఇమ్మీడియట్గా పాడి విత్ మ్యూజిక్ నోట్తో కూడా చెప్పి అని చేస్తా. అది ఎవరు తెలిసిన స్వామినాయుడు గారు ప్రముఖ బ్లడ్ బ్యాంక్లో ఉంటారు. చిరంజీవి గారి తాలూకా యూత్ అన్నిటికీ ఆయన మొత్తం ఫస్ట్ ఆయనే ఆద్యుడు అంటారు, ఆ పదం గుర్తురావట్లా, ఆయనే దీన్ని అన్ని సృష్టించాడు అనమాట. చాలా పెద్ద పోస్టు, చిరంజీవి గారు చాలా క్లోజ్. చెప్పారు ఈవెన్ అల్లు అరవింద్ గారికి కూడా పాట రాసిస్తే ఆయన చెప్తే, మీరు రాసిస్తారు పర్లేదు, ఏం టైం లేదు, మీకు అరగంట టైం ఇస్తే చాలు, ఎస్ ఐ కెన్ డూ ఇట్. అదే వేరే వాళ్ళైతే సార్ కొంచెం 3 లేదు సార్, 4 లేదు సార్, కొంచెం టైం పడుతుందని టాలెంట్ నోట్ చేయి. కానీ ఎవడు ఇమ్మీడియట్గా చేసి చూపిస్తాడో వాడు పిచ్చోడు. కొంచెం బిల్డప్ ఇచ్చి చేస్తాను సార్, మళ్ళీ చేస్తాను, తప్పకుండా మీకు పాట బాగా రావాలి కదా సార్, అలా కాదు మనం చేసాం. అయితే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక మంచి మహద్భాగ్యం నాకు కల్పించారు ముళ్ళపూడి గారు. సో నెక్స్ట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంతే, డెఫినెట్గా ఐ విల్ ట్రై టు డూ ఇట్. ఎందుకంటే నాకు పేరు రావాలి, అందుకే ఒక అవకాశం ఇచ్చారంటే
నేను దాని తగ్గట్టు నేను ప్రయత్నం చేస్తాను. సో ఇది విశేషాలు. అయితే అక్కడ మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాను. చాలా ప్రోగ్రామ్స్ ఆయన ఇప్పించారు, 1-2 కాదు, ఛానల్స్ తీసుకెళ్లారు. విషయం ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళని పరిచయం చేశారు. నాకు తెలిసి ఎవరికి ఆ అద్భుతమైన కాంటాక్ట్స్ అంటే మాట్లాడే భాగ్యం దొరకలేదు. యూకే ప్రైమ్ మినిస్టర్ ఆయన పేరేంటి, రిషి సునక్, ఎవరు టాటా బిర్లా, గోయంక గారు, నెక్స్ట్ మహామహుల్లో చేత ఏంటంటే ఆయనలో స్వార్థం లేదు. విన్నావా? ఇది స్వార్థం డౌట్ చేస్తాడు. ఇప్పుడు నేనే అనుకో, నాకు ఎవరైనా అడతాను, అమ్మ ఎందుకు నేనే వీడియో ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి, అమ్మో నేను చేయను అంటే ఏంటంటే ఏదైనా సరే ఎక్కువగా మన అంటే సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, వీడికి ఎందుకు ఇమీడియట్గా ఇవ్వాలి. సార్ మీరు ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఫైనల్గా లేదు, ఇంకేం అక్కర్లేదు. శుభప్రదంగా ఎండింగ్ చేస్తాను. శుభప్రదంగా స్టార్ట్ చేసాం, అతి శుభప్రదంగా ఎండింగ్ చేద్దాం. ఏంటంటే ముంబై తెలుసు కదా, ముంబైలో వెస్ట్ అంధేరి అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ సినిమా వాళ్ళు అంతా అక్కడే ఉంటారు ఆల్మోస్ట్. వెస్ట్ అంధేరిలో మన ఆనంద మార్గ్ అని ఆశ్రమం ఉంది. దాని పేరు ఆనంద మార్గ్. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆనందం తప్ప ఇంకేం ఉండదు, ఆనందం డెఫినెట్ కలుగుతుంది. ఆ ఆనంద మార్గ్ ఆశ్రమంకి ప్రభాత్ రంజన్ సర్కార్ గారని గురువు అన్నమాట. అంటే ఈ శిష్యులందరికీ హయ్యెస్ట్ గురువు అతని పేరు ఏంటి, ప్రభాత్ రంజన్ సర్కార్. అతను మన స్పిరిచువల్ ఏమేమి వచ్చినో అతని పేరు ఏంటి, ఆనందమూర్తి గారు అంటారు. పెద్ద అర్థమైందా? అక్కడ ఆశ్రమంలో రైట్ నౌ ఐఎమ్ స్టేయింగ్ దేర్, ఆశ్రమంలో ఉంటున్నాను. విషయం అంటే అటువంటి ఆశ్రమానికి, ఆ అద్భుతమైన ఆశ్రమానికి గోయంక గారు, ముఖేష్ అంబానీ గారు, నీతా అంబానీ మేడం గారు, మహామహులంతా వాళ్ళంతా ఆనందమూర్తి గారు శిష్యులు వాళ్ళు. వీళ్ళంతా అక్కడికి వస్తుంటాం. ఇక్కడ కూడా వాళ్ళ హైదరాబాద్ కూడా వస్తుంటారు. ఎవ్రీ సాటర్డే సండే భజన్ కార్యక్రమం. బాబా నామ్ కేవలం, 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 బాబా నామ్ కేవలం. పని సగరి నిరిగస నిరిస పమరద మమ మమ గమ గరి సరి స సప మమ గమ గరి సరి సరిగా ఆ పమరద మమ మమ గమ గరి సరి స పమరద మమ మమ గమ గరి నిరిస ఆ బాబా నామ్ కేవలం, బాబా నామ్ కేవలం, బాబా నామ్ కేవలం, బాబా నామ్ కేవలం, జయ బాబా నామ్ కేవలం, 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 బాబా నామ్ కేవలం. ఓం శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. బాబా నామ్ కేవలం. సూపర్ సార్, ఫెంటాస్టిక్. నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత చెప్పింది ఈ పాట పాడిగానే. తప్పకుండా సార్, మీకు ఇలాంటివి ఇంకెన్నో పెద్ద పెద్ద ఛాన్సెస్ రావాలి, పెద్ద పెద్ద వాళ్ళని మీరు కలవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మా ఛానల్ ద్వారా. తప్పకుండా నువ్వు కూడా యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నావు, నీకు ఇంకా అద్భుతమైన పేరు ప్రతిష్ట రావాలి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. సో చూసారు కదా సార్, అయితే పద్మ విభూషణ్ చిరంజీవి గారిని లేదా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి దగ్గర నుంచి చిన్న సహాయం కోరుకుంటున్నాను అని చెప్తున్నారు. సో వాళ్ళ వరకు ఈ వీడియో షేర్ చేస్తారు అని తప్పకుండా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.